ఈరోజు ఒక యవనస్తుడు గురించి నేను మీ ముందుకు తీసుకొస్తాను. జాగ్రత్తగా వినండి. అది చెప్పడానికంటే ముందు దేవుని వాక్యంలో ఉన్న కొన్ని రకాల చెవులు చెప్తాను. చెవులు, మీ అందరికి చెవులు ఉన్నాయా? యేసుప్రభు వారు సంఘంతో మాట్లాడేటప్పుడు ఏమనేవాడంటే, వినుటకు చెవి గలవాడు వినుగాక అని. అంటే అర్థం ఏంటి? చెవులు అందరికీ ఉంటాయి, కానీ వినే చెవులు కొందరికే ఉంటాయి. దేవుని వాక్యం ఎవరికంటే చెవులున్న వాళ్ళకి కాదు, వినే చెవులున్న వాళ్ళకి. అందుకనే వినుటకు చెవి గలవాడు వినుగాక అని. ఒక అరణ్యంలో జింక తన పిల్లలకి, అమ్మా నేను మీకు ఆహారం తీసుకురావడానికి వెళ్తున్నాను, నేను వెళ్ళినప్పుడు ఎవరైనా క్రూర మృగాలు గనక వస్తే మీరు వాటి స్వరం గుర్తుపట్టండి, ఎవరికి పడితే వాళ్ళకి తలుపు తీయకండి, ఇంట్లోనే ఉండండి అని జింక చెప్పి వెళ్ళింది. వెళ్తే అది వెళ్ళిన గంట సేపటికి సింహం వచ్చింది. సింహం వచ్చి తలుపు కొట్టింది. వెంటనే అమ్మ మాట గుర్తొచ్చింది. ఏం మాట? ఎవరికి పడితే వాడికి తలుపు తీయొద్దు అని. ఈరోజు పిల్లలకు కూడా అత్యంత కష్టమైన పని ఏంటో తెలుసా? ఇంట్లో కూర్చోవడమే. అది చాలా కష్టమైన పని. ఇంట్లో కూర్చోవడం కష్టం కాబట్టి బయటకన్నా వెళ్ళాలి, లేదా బయట ప్రపంచం ఇంట్లోకైనా రావాలి. అర్థమైందా? వీళ్ళన్నా బయటపడాలి, లేదా బయట ప్రపంచం ఇంట్లోకి రావాలి. వీళ్ళు బయటపడడానికి అమ్మా నాన్నోళ్ళు ఒప్పుకోరు కాబట్టి బయట ప్రపంచం ఇంట్లోకి తెచ్చుకుంటారు. ఎట్లా? ఇది బాగా తెలుసు మీకు. దీని ద్వారా దాన్ని ఇంట్లోకి తెచ్చుకుంటారు. అట్లాగే ఈ జింక పిల్ల కూడా ఎప్పుడెప్పుడు బయటపడాలా అని ఉంది. సరే, ఈలోపు సింహం అంది, రా నీకు ప్రపంచం అంతా చూపిస్తానంటే, వద్దు మా అమ్మ వద్దని చెప్పిందంటే, మీ అమ్మకేం తెలుసు? మీ అమ్మకి మహా వెళ్తే 1 మైలు దూరం వెళ్ళి నీకే కావాలో తెస్తుంది, కానీ నేను నీకు అసలు అడవంతా చూపిస్తాను, అడవికి నేనే రాజుని అని అంది. అంటే అప్పుడు మాటిని తలుపు తీసింది. బయటికి వెళ్ళిన తర్వాత 1 కిలోమీటర్ నడిచిన తర్వాత ఆ జింక పిల్ల యొక్క పీక పట్టుకుంది. వేడి రక్తం తాగేసింది. తాగేసి దాని 2 చెవులు కొరుక్కొని తింది. ఆ జింక ఇంటికి వచ్చే టైంకి తలుపు తీసుంది. జింక కీడు శంకించింది. అయ్యో నా బిడ్డ ఏమైపోయిందో అని చెప్పి వెతకటానికి బయలుకెళ్ళింది. 1 కిలోమీటర్ దూరంలో రక్తపు మరకలు కనపడితే ఇది నా బిడ్డలాగే ఉందే అని అనుకొని ముందుకెళ్ళి చూసేటప్పటికి తన బిడ్డ చచ్చిపడి ఉంది. చచ్చిపడి ఉంటే, అయ్యో ఏంటిది, దీనికి నేను అన్ని జాగ్రత్తలు చెప్పాను కదా అని అనుకుంది. కానీ అది తన బిడ్డలాగా అది లేదు. ఎందుకు లేదు అని తరిచి చూసింది. చూస్తే దానికి అర్థమైంది, ఆ జింక పిల్లకు ఏమి లేవు, చెవులు లేవు. అప్పుడు ఈ జింక అనుకుంది, దీనికి చెవులు లేక చచ్చింది. ఎందుకు చచ్చింది? చెవులు లేక చచ్చింది. అలాగే ఈ దినాలలో కూడా చాలామంది చెవులు లేక చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. ప్రభు అందుకనే చెవిగల్లా వాడితోనే మాట్లాడుతున్నాడు. ఈ చెవుల గురించి కొన్ని చెప్తాను, చూడండి. బైబిల్లో మార్కు సువార్త 7వ అధ్యాయం 35వ వచనానికి రండి. మార్కు 7:35. అంతటా వాడి చెవులు తెరవబడిన. అంటే తెరవబడినంటే అంతకుముందు ఏమయ్యాయి? మూసుకున్నాయి. చెవులు ఉన్నాయి కానీ మూసుకున్నాయి. కాబట్టి మొదటి చెవి ఏంటో తెలుసా? మూయబడిన చెవి, క్లోజ్డ్ ఇయర్. చెప్పండి, క్లోజ్డ్ ఇయర్. 2వ చెవి చెప్తాను రండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనం. మత్తయి 13:15. చూచి విని
ఏమైనా పెద్దగా చెప్పండి. మందమైనవి. దీన్ని ఏమంటారంటే మందమైన చెవి. ఇందాకేం చెవి చెప్పాను? మూయబడిన చెవి. ఇంగ్లీష్లో క్లోజ్డ్ ఇయర్ అంటారు. దీన్ని మందమైన చెవి అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు? డల్ ఇయర్ అంటారు. చెవి మందమైందంట. నా 3వ చెవి చెప్తాను. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. హితబోధన సహింపక ఏం చెవిది? పెద్దగా చెప్పండి. దురద చెవి. దురద చెవి. చెవి దురద ఉన్నవాడు ఏం చేస్తుంటాడు? మాటికి ఒకడికి చెవి మీదకి వెళ్తుందంటే అర్థం ఏంటి? చెవి దురద పడుతున్నట్టు అర్థం. ఇందులో దురద చెవి అంటే అర్థం ఏంటంటే, ఏవైతే తనకు ఇష్టమైనవో, ఏవైతే తనకు ప్రాముఖ్యమైనవో, ఏవైతే తన హృదయానికి సంతోషాన్ని కలిగించావో అవి కొత్త సంగతులు వినడానికి ఆసక్తి చూపటం, దాన్ని దురద చెవి అంటారు. కొంతమందికి ఈ చెవి ఎక్కువ ఉంటుంది. ఆ యూట్యూబ్ కొద్దిసేపు, ఈ యూట్యూబ్ కొద్దిసేపు, ఆ సేవకుడు కొద్దిసేపు, ఈ సేవకుడు కొద్దిసేపు, ఒక్కటి నికరంగా వినరు. దీన్ని ఏ చెవి అంటారు చెప్పండి? దురద చెవి. ఇంగ్లీష్లో ఏమంటారు? ఇచ్చింగ్ ఇయర్ అంటారు. ఇచ్చింగ్. చెవికి దురద వస్తుంది. ఎన్ని చెప్పాను? 3. 4వది చెబుతాను రండి. లూకాసు వార్త 9వ అధ్యాయం. లూకాసు వార్త 9వ అధ్యాయం 14వ వచనం చూడండి. లూకా 9:14. ఇందులో నేను చెప్పదలిచిన చెవి నాటబడిన చెవి. అంటే ఆ చెవిలో ఏదైనా విషయం పడితే అది నాటబడిపోతుంది అన్నమాట. ఆ సంగతి కొంతమందికి వాక్యం విన్నప్పుడు మనసులో అలా కూర్చుంటుంది. వాక్యం అలా స్థిరపడిపోతుంది. రూటెడ్ ఇయర్ అంటారు దాన్ని. తర్వాత చెప్తాను రండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 16వ వచనం. మత్తయి 13:16. అయితే ధన్యములైనవి వినుచున్నవి గనక ఏమైనా దీనికి ఏం పేరు పెడదాం? ధన్యమైన చెవి. ఇంగ్లీష్లో ఏమందాం? బ్లెస్సెడ్ ఇయర్. వెరీ గుడ్. బ్లెస్సెడ్ ఇయర్. ఎన్ని చెవులు చెప్పాను? 5 చెవులు చెప్పాను. మొదటిది ఏంటి? ముయ్యబడిన చెవి. అసలు లోపలికే వెళ్దాం. దీని గురించి ఒక అనుభవనీయుడైన సేవకుడు చెప్పాడు. వింటున్నారా జాగ్రత్తగా? చెవులకును కళ్ళకి ఒకటే మూత ఉంటుందట. ఎవరికైనా కళ్ళు మూతలు పడుతున్నాయి అంటే అర్థం ఏంటో తెలుసా? దానికంటే ఓ పావు గంట ముందు చెవులు మూతలు పడ్డాయంట. ఎవరి కళ్ళన్నా మూత పడుతున్నాయి అంటే అర్థం ఏంటి? ఓ పావు గంట ముందే చెవులు మూతపడ్డాయని. దానికి నేను ఇంకోటి కలిపాను. వాళ్ళకు పావు గంట ముందు చెవు మూతపడడానికి ముందు ఇంకో పావు గంటకు ముందు మైండ్ మూతపడింది. సో మైండ్ మూతపడినాడికి చెవి మూతపడుతుంది. చెవి మూతబడినోడికి కళ్ళు మూతపడతాయి. కాబట్టి ఎవరైనా నిద్రపోతున్నారు చర్చిలో వాక్యం చెప్పేటప్పుడు అంటే అర్థం ఏంటి? ఓ పావు గంటకు ముందే వాళ్ళకి చెవుడు వచ్చిందని, ఇంకో పావు గంటకు ముందే వాళ్ళ మైండ్ తలుపేసేసుకొని బోల్ట్ పెట్టుకున్నట్టు, ఇంకెవడో లోపలికి రాకుండా. అర్థమైందా? సో అక్కడ ప్రతి స్థలంలో ఉంటారు ఇలాంటి వాళ్ళు. మార్టేరులో ఉంటారు, నాగుల్లంకలో ఉంటారు, భీమవరంలో ఉంటారు, విజయవాడలో ఉంటారు. అందరిలో ప్రారంభంలో ఎందుకు చెప్పానంటే, ఇంతకీ ఈ 5 రకాల్లో నీదే రకమో తేల్చుకోండి. తర్వాత వెళ్దాం వాక్యంలోకి. మనం మూయబడిన చెవైతే వాళ్ళు ఇక్కడ కూర్చున్నా ఒకటే, ఇంటి దగ్గర కూర్చున్నా ఒకటే. ఊరికే దిష్టి బొమ్మ. నిన్న దేవుని సేవకులు చెప్పారు కదా, దిష్టి బొమ్మ మందిరంలో కూర్చున్నట్టు కూర్చోడానికి వస్తారు అంతే. చెవులు మూతలు పడిపోయినాయి వాళ్ళకి. వాళ్ళు వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే, పెద్ద తేడా ఏముండదు. రెండవ రకం ఏంటంటే డల్, నెమ్మదిగా దిగుతుంది అన్నమాట, మందంగా ఉంటుంది. ఆడవాళ్ళకి చెవులు అందంగా పెట్టుకుంటారు, కానీ అందంగా పెట్టుకోవడం తప్పేం కాదు, మందంగా ఉండటం ప్రమాదం.
మందంగా ఉండే చెవి తొందరగా అర్థం కాదు. వాక్యం చెప్పేటప్పుడు ఎక్కడో చూస్తుంటారు. అదే ఒక ఊర్లో ఒక అమ్మాయి అబ్బాయి అనగానే ఇలా పెట్టుకుంటారు. తక్కువంట అటెన్షన్ మారిపోద్ది, ఏకాగ్రత వచ్చేస్తుంది. అలాగే చూస్తారు. ఏంటన్నమాట, వీటి విషయంలో చురుకుంటుంది, వాక్యం విషయంలో ఎట్లా ఉంటుంది, మందంగా ఉంటుంది. ఇది మందమైన చెవి. తర్వాతది దురద చెవి. దురద, వీళ్ళకి చెవికి దురద అనమాట. ఒక్క ప్రసంగాన్ని నికరంగా వినరు, ఒక్క సేవకుడిని నికరంగా అనుసరించరు. ఇది దురద చెవి. ఆ తర్వాత నాటబడిన చెవి. ఆ తర్వాత ధన్యకరమైన చెవి. ఇంతకీ మీదేం చెవి అని, ఏం చెవి మీది? ఈ మాట అడిగితే మీరేమంటారో నేనే చెప్తా. మాది మాత్రం ధన్యకరమైన చెవి అండి అంటారు. నమ్మడానికి నేనంత అమాయకుడిని కాదు. ధన్యకరమైన చెవి అయితే ఆ చెవి ద్వారా నువ్వు వినే సంగతులు నిన్ను ధన్యునిగా ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నత శిఖరాలను ఎక్కించాలి. అందుకు ఏకాగ్రతగా దేవుని మాటలు వినాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు నేను ఒక యవనస్తుడు గురించి మీతో చెప్పాలని కోరుతున్నాను. దీనికి గాను మీకు స్టడీ లాగా ఒక పని పెడతాను. ఈ యవనస్తుడు గురించి 3 సువార్తల్లో రాయబడ్డాయి. ఆ 3 సువార్తలు ఏంటంటే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త. ఈ 3 సువార్తల్లో ఉంటుంది. అధ్యాయాలు కూడా నేను చెప్తాను. మత్తయి అయితే 19వ అధ్యాయంలో, ఓకే. మార్క్ అయితే 10వ అధ్యాయంలో, లూకా అయితే 18వ అధ్యాయంలో. నేను ముందే ఎందుకు చెబుతున్నాను తెలుసా? ఈసారి నుంచి గ్రంథాల పేర్లు చెప్పనిక. 19 అంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి? మత్తయికి వెళ్ళాలి. 10 అంటే ఎక్కడికి వెళ్ళాలి? మార్కుకి వెళ్ళాలి. తర్వాత 18 అంటే ఎక్కడికి వెళ్ళాలి? లూకాకి వెళ్ళాలి. ఇక అంతే. తర్వాత నేను గ్రంథాల పేర్లు చెప్పను. అందుకని ఈ యవనస్తుడు గురించి నేను మీ ముందు పెడతాను. ఎందుకు అంటే ఏదైనా ఒక సంగతి బైబిల్లో రాశారు అనంటే అది ప్రాముఖ్యమైందని అర్థం. ఏదైనా సంగతి 2 సార్లు రాశారంటే అది చాలా ప్రాముఖ్యమైందని అర్థం. ఏదైనా సంగతిని 3 సార్లు రాశారంటే అది అత్యంత ప్రాముఖ్యమైనదని అర్థం. సో ఈ ఒక్క వ్యక్తి గురించి 3 రాశారు. ఆర్థిక పరమైన వృత్తిలో ఉన్న మత్తయి రాశాడు. తర్వాత సేవా పరిచర్యలో దాసుడిగా పనిచేసిన మార్కు రాశాడు. వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్ గారు లూకా గారు కూడా రాశాడు, ఒక వ్యక్తి గురించే. అందుకని ఇతని గురించి సంపూర్తి వివరాలు మనకు రావాలంటే 3 నుండి చూడాలి. ఏదైనా ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే ఒక్కళ్ళని అడిగి తెలుసుకోరు, 3 4 గురించి అడుగుతారు. అందుకు మత్తయిని అడుగుదాం. సో మత్తయి గురించి, మత్తయి రాసింది ఎక్కడుంది? పెద్ద చెప్పండి. 19. వెరీ గుడ్. మార్కు 10, లూకా 18. అంతే. రండి, ఈ యవనస్తుని యొక్క మంచి లక్షణాలు చెప్తాను. ఎందుకు చెబుతానంటే ఈ మంచి లక్షణాలలో ఎన్ని లక్షణాలు మనకి టాలీ అవుతున్నాయో దాన్ని మీరు రాసుకునేటప్పుడు టిక్ చేసుకోండి. అంటే ఇది నాలో ఉంది అని టిక్ చేసుకోండి. ఒకవేళ అది లేదనుకోండి, ఇంటూ పెట్టుకోండి, స్ట్రైక్ ఆఫ్ చేసుకోండి, దాన్ని కొట్టేసుకోండి, ఇది నాలో లేదు అని. కానీ ఇతనిలో ఉండే మంచి లక్షణాలు మొదటిగా నేను మీతో చెబుతాను. రండి, మొట్టమొదటిగా ఇతని గురించి రాయబడిన మాట 19వ అధ్యాయం 20వ వచనం. 19 అంటే వెరీ గుడ్, చురుగ్గున్నారు. గుడ్, మీ చెవులు చురుగ్గా ఉన్నాయి ఇప్పుడు. 19, 20 చదవండి. అందుకు ఆ యవనుడు, ఆగండి, ఎవరతను? అతడు యవనుడు. యవనుడంటే యవన కాలంలో ఉండేవాడు. సహజంగా యవనస్తులకి ఏం ఆశలు ఉంటాయి? ఒక పాస్టర్ గారు ఒక యవనస్తుని అడిగాడంట, రే రక్షణ పొందరా అంటే, సార్ ఇప్పుడే కాదు సార్ అన్నాడంట. అడిగినప్పుడల్లా అదే అంటున్నాడంట, సార్ నాకంటూ కొన్ని గురులు ఉన్నాయి సార్. ఇందాక పాడారుగా, గురి ఉన్నది దాని
చేరుదము అన్నట్టు. ఏంట్రా నీ గురి అంటే, ఏమి లేదు సార్, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఐ వాంట్ 1 wife, 2 children, 3 bedroom house, 4 wheeler, 5-day వర్కింగ్ జాబ్, 6 digits ఆఫ్ శాలరీ అన్నాడంట. ఒక భార్య, 2 పిల్లలు, 3 గదుల ఇల్లు, 4 చక్రాల వాహనం, 5 పని దినాల ఉద్యోగం, 6 అంకెల జీతం అన్నాడంట. అప్పుడు ఆ పాస్టర్ గారి కోపం వచ్చి, రే నువ్వు ఒకటి మర్చిపోయావురా, చెప్పండి అంకుల్ ఏంటిది అది అంటే, 7 అడుగుల గొయ్యిరా అన్నాడంట. చాలామంది యవనస్తులు ఇంతవరకే ఆలోచిస్తారు. ఎంతవరకు? భార్య, పిల్లలు, ఇల్లు, వాహనం. సహజంగా యవనస్తుల యొక్క టెండెన్సీ అట్లా ఉంటుంది. అందుకే ఒక ఆయన యవనస్తుల గురించి ఒక నిర్వచనం చెప్పాడు. చెప్పనా వద్దా? మీరు చెప్పమంటే చెప్తాను, లేకపోతే చెప్పను. చెప్పనా? వెరీ గుడ్. ఆయన ఏమన్నాడంటే, తొందరపడి తప్పు చేసి తీరిగ్గా ఏడిచేవాళ్ళు అంట. యవనస్తులు అంటే ఎవరు? తొందరపడి తప్పు చేసి తీరిగ్గా ఎడుతుంటారంట. వాళ్ళు తప్పు చేసేటప్పుడే యమా స్పీడ్గా ఉంటారు, దాన్ని జీవితకాలం అంతా ఏడుస్తానే ఉంటారు. అది యవనస్తుల యొక్క టెండెన్సీ. తప్పు చేయడానికి తొందరపడతారు, ఏడుస్తూనే బతుకుతారు. ఇతడు ఒక యవనస్తుడు. మొట్టమొదటి మాట అది, అతడు యవనస్తుడు. ఇంగ్లీష్ మీడియం కూడా మీరున్నారు కదా, అందుకే ఇంగ్లీష్లో కూడా చెప్తాను. హీ వాజ్ ఏ యూత్ఫుల్ మ్యాన్. ఎవరతడు? యవనస్తుడు, యూత్ఫుల్ మ్యాన్. యవన కాలంలో ఉన్నవాడు. అంతేకాదు, ఇతనిలో 2వ లక్షణం చెప్తాను. 18 ఎక్కడికి వెళ్ళాలి? లోక. వెరీ గుడ్. ఒక ఎవరతను? అందరు చెప్పాలి పెద్దగా. అధికారి. అధికారి అన్న పదం ఇంగ్లీష్లో ఏముందో తెలుసా? ఎన్ ఆఫీసర్. ఆఫీసర్ అంటే ఇతను యవనస్తుడు మాత్రమే కాదు, యవన కాలంలోనే అధికారం చేజిక్కించుకున్నవాడు. ఇతను అధికారి అయ్యాడు. యవనస్తుడే కానీ అధికారి అయిపోయాడు, ఆఫీసర్ స్థాయికి వెళ్ళాడు. నేను చెప్పదలిచిన 2వ మాట, హీ వాజ్ పవర్ఫుల్. మొదటిదేంటి? హీ వాజ్ యూత్ఫుల్, యవనంతో నిండినవాడు. 2వది, యవనంతో నిండిన వాడే కాదు, ఇంకొక ఆయన తమాషాగా యవనస్తుడికో జోక్ చెప్పాడు. పచ్చి పేడ తొక్కితే 16 ఒక్కలు చేసేవాడంటే యవనస్తుడు అంటే. పచ్చి పేడ తొక్కితే 16 ఒక్కలు అవుద్దంట. పచ్చి పేడ తొక్కితే ఎవడన్నా అవుతుంది, కానీ 16 ఒక్కలు అవ్వాలంటే యవనస్తుడే తొక్కాలి. అంత కసిగా తొక్కుతాడు అనమాట. యవనస్తులు. 2వది, అధికారం కలిగిన వాడు, ఆఫీసర్, నాట్ ఎన్ ఆర్డినరీ మ్యాన్. చెప్పండి, ఇక్కడ ఆఫీసర్లు ఎవరైనా ఉన్నారా? వెరీ గుడ్, గుడ్ బాయ్. ఇంకెవరన్నా? ఎనీబడి? ఆఫీసర్, ఆఫీసర్ అయ్యలు, ఆఫీసర్ అమ్మలు. గుడ్. అందుకే టిక్ కొట్టుకోండి. మీరు ఆఫీసర్ కాకపోతే కొట్టుకోవద్దు, దానికి టిక్ చేయాల్సిన పని లేదు. యూత్ఫుల్ మ్యాన్, పవర్ఫుల్ మ్యాన్. 3వ మాట చెప్తాను. 10వ అధ్యాయం 17వ వచనానికి రండి. మోకాళ్ళలోని సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెను? నేనేమి చేయవలెను అంటే, 3వదిగా ఇతడు ఆలోచన కలిగిన వాడు. ఆలోచన కలిగిన వాడు. ఇంగ్లీష్లో మీరే చెప్పండి. థాట్ఫుల్. వెరీ గుడ్, చాలా బాగా ఫాలో అవుతున్నారు. థాట్ఫుల్ యంగ్ మ్యాన్. ఆలోచన కలిగిన వాడితడు. ఆలోచన ఉంది ఇతనికి. ఏం ఆలోచన? నిత్య జీవానికి వెళ్ళాలని. అంటే ఈ లోకం అల్పజీవం అని ఆయనకి తెలుసు, ఈ లోకం అశాశ్వతం అని ఆయనకు అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న యవనస్తుల్ని, యవనస్తురాండ్రల్ని నేను ఒక మాట అడగనా? ఎంతమంది నిత్య జీవాన్ని గురించి ఆలోచిస్తున్నారు? అసలు ఆలోచనే ఉండదు. లేచిన దగ్గర నుంచి టెంపుల్ రన్నా,
లేకపోతే చెప్పండి, పోకిమ్యానా, డోరేమ్యానా, ఇలాంటి వాటి గురించి ఆలోచించే వాళ్ళకి నిత్య జీవం గురించి ఆలోచన రావడం స్ట్రేంజ్ కదూ. ఆల్రెడీ యవనస్తుడు, రెండవదిగా అధికారం కలిగిన వాడు, మూడవదిగా ఆలోచన కలిగిన వాడు. ఏంటి ఆలోచన కలిగిన వాడంటే, అరే ఈ యవన కాలం ఎల్లకాలం ఉండదు, నేను ఎప్పటికీ ఇలాగే ఉండిపోను, నేను ఏదో ఒకరోజు ముసలోడవుతాను, ఏదో ఒకరోజు చచ్చిపోతాను కూడా. ఈ జీవం, ఈ శరీరంలో ఉన్న ఈ జీవం ఏదో ఒకరోజు అంతమైపోతుంది, కాబట్టి నేను నిత్య జీవాన్ని గురించి ఆలోచించాలి అన్న ఆలోచన అతనిలో పుట్టింది. ఆలోచన కలిగిన వాడు. ఈరోజు అనేక మంది యవనస్తులు యవన కాలములో దాటి కొంచెం పైనున్న వాళ్ళు కూడా నా కళ్ళ ముందు కనబడుతున్నారు. దీని గురించి ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా నీకు? అరే ఈ జీవితం అశాశ్వతమైనది, అల్పమైనది అన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? నేను నా కుటుంబం కలిసి 2014 సంవత్సరం అనుకుంటాను, విజయవాడలో పినాకిని ఎక్స్ప్రెస్ ఎక్కి చెన్నై వెళ్తున్నాం. కావలి స్టేషన్లో ట్రైన్ ఆగింది. ఆగగానే మా ముందు కూర్చున్న ఒక అతను చిన్న బిడ్డను తీసుకొని బయటకు చూపిద్దామని అట్లా వెళ్ళాడు. బయటికి వెళ్ళి అలా చూస్తూ ఉండగా ట్రైన్ కదిలింది, వేగం అందుకుంది. వెంటనే అతను పెద్ద కేకేశాడు, బో అని. ఏంటని అదిరిపోయాం. ఆయన వేసిన కేకతో పాటు మేము కరెక్ట్గా కూర్చున్న బోగి దగ్గర ఫట్ మని సౌండ్ అయింది. ఇదేంటైనా బాంబేమో అనుకున్నాం. ఇక ఆయన ఇంటికి లోపలికి వచ్చేసి ఆ పాపని, ఎత్తుకున్న పాపని ఇచ్చేసి కళ్ళు తిరిగిపోయి మంచినీళ్ళు తాగుతూ ఏంటండి అని అంటే చెప్తున్నాడు, ఒక అమ్మాయి పరిగెత్తుకుంటా ఈ ట్రైన్ క్యాచ్ చేద్దామని వచ్చి ఆ లగేజీ బ్యాగ్ని లోపలికేసి ఎక్కబోయేటప్పటికీ మిస్ అయిపోయి ప్లాట్ఫామ్కి ట్రైన్కి మధ్యలో పడింది. కరెక్ట్గా మా బోగి దగ్గరికి తలకాయ పడి ఫట్ మని పగిలిపోయింది. ఈయన ఎవరి అమ్మాయి అని బ్యాగ్ తీసి చూసేటప్పటికి మెడ్రాసులో ఏదో కోచింగ్ కొరకు వెళ్తున్నట్టు అర్థమైంది. ఇది మళ్ళీ నా మీద కేసు అవుతుంది అనుకొని ట్రైన్ ఆగల, ఆ బ్యాగ్ని కిందకి విసిరేశాడు. అప్పుడు నాకు అనిపించింది, ఈ అమ్మాయి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు వాళ్ళ అమ్మ నాన్నతో ఏం చెప్పి ఉంటుంది, నాన్న మీ కష్టాలు తీరిపోతాయి, నేను మళ్ళా ఉద్యోగం సాధించి మీ దగ్గరికి వస్తాను, అప్పుడు దాకా మీరు వెయిట్ చేయండి అని చెప్పి ఉంటుంది. కానీ ఆ ఆశలన్నీ ఏమైపోయినాయి? అడి ఆశలైపోయినాయి, ఛిద్రమైపోయింది. ట్రైన్ ఆగల, కాలం ఆగల. ఆమె చేసేది మంచి పనే కానీ ఉత్తమమైనది మరిచిపోయింది. మంచిది వేరు, ఉత్తమమైనది వేరు. మీకు ఇంగ్లీష్ తెలుసా? డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ తెలుసా? ఏంటండి ఆడ చూస్తున్నారు? డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ తెలుసా? మొదటి డిగ్రీ పాజిటివ్ డిగ్రీ, రెండవ డిగ్రీ కంపారిటివ్ డిగ్రీ, మూడవ డిగ్రీ సూపర్లేటివ్ డిగ్రీ. గుడ్ అనేది పాజిటివ్ డిగ్రీ, బెటర్ అనేది కంపారిటివ్ డిగ్రీ, బెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. నువ్వు చదువుకోవడం, వివాహం చేసుకోవడం, ఇల్లు కొనుక్కోవడం, కారు కొనుక్కోవడం, ఉద్యోగం సాధించడం, ఇవన్నీ గుడ్, మంచివే. కానీ బెస్ట్ మర్చిపోతున్నారు యవనస్తులు. కానీ ఇతను ఆలోచన కలిగిన వాడు దేని గురించి? అరే నా జీవితంలో గుడ్ సరిపోదురా, బెస్ట్ కావాలి. ఆ బెస్ట్ ఎక్కడ దొరుకుతుంది? నిత్య జీవం. నిత్య జీవాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇటర్నల్ లైఫ్. మరి ఈ లైఫ్ ఏంటి? ఇది టెంపరరీ లైఫ్. మన జీవితం తాత్కాలికమైన జీవితం, భూలోకంలో ఉండేది తాత్కాలికమైన జీవితం. కానీ దేవుడిచ్చేది నిత్య జీవం. అందుకే అడిగాడు ఆయన ఏమని, బోధకుడా నిత్య జీవాన్ని పొందడానికి
నేనేం చేయాలి? సో ఇతడెవరు? ఆలోచన కలిగిన వాడు. ఎన్ని మాటలు చెప్పాను? 3. మొదటి మాట ఏంటి? ఇతడు యవనస్తుడు. రెండవది, ఇతడు అధికారం కలిగిన వాడు. మూడవది, ఇతడు ఆలోచన కలిగిన వాడు. 4వది చెబుతాను. అదే 10వ అధ్యాయం 17వ వచనానికి రండి. 10:17. బయలుదేరి పోవుచుండగా పరిగెత్తుకొని వచ్చి, ఎలాగొచ్చి? కాళ్ళు ఈడ్చుకుంటా రాలా. ఎలాగొచ్చాడు? పరిగెత్తుకుంటూ వచ్చాడు. నేను చెప్పదలిసిన ఈ 4వ మాట ఏంటంటే ఆలస్యం చేయని వాడు. దానికి ఇంగ్లీష్లో చెబితే హీ వాజ్ పంక్చువల్. సమయం విలువ ఎరిగిన వాడు. ఏదైతే అవసరం అనుకున్నాడో దాని విషయమై ఆలోచన చేసిన వాడు. ఆ ఆలోచన కూడా ఆలస్యం కాకూడదు అని అనుకున్నవాడు. ఆలస్యం చేయని వాడు, పంక్చువల్. యవనస్తులు పంక్చువల్గా ఉండడం మంచిదా చెడ్డదా? అందుకనే నీట్ పరీక్షకి ఎన్ని నిమిషాలు లేట్ అయితే పర్వాలేదు అని అంటారు. నీట్ పరీక్ష రాస్తారు కదా. సరే, అది నీట్లో క్వాలిఫై అవని అవ్వకపోయినా తర్వాత సంగతి. కానీ పరీక్ష రాసే వాళ్ళకైతే టైం రూల్ పెడతారు కదా. ఏ టైం వరకు పర్లేదు అంటారు? 1 గంట. ఏంటంటే అడు చూస్తున్నారు, ఎవరు రాయలేదా? 1 అరగంట. ఎంతసేపు? 1 నిమిషం. 1 మినిట్. 1 నిమిషం. 1 నిమిషం లేట్ అయినా ఒప్పుకోరు నీట్ పరీక్ష రాసేవాళ్ళు. బిఎడ్ పరీక్ష రాసేటప్పుడు కూడా అంతే. 1 నిమిషం ఆలస్యం అయితే వెనక్కి పంపిస్తారు. అంటే యవనస్తులు వీటి విషయంలో చాలా పంక్చువల్గా ఉంటారు, ముందే వెళ్ళిపోతారు. కానీ దేవుని సంబంధమైన విషయాలు ఉంటాయి చూశారు, దానికి అస్సలు వాళ్ళకి స్పృహే ఉండదు. కానీ ఇతడు ఆలస్యం ఇష్టపడని వాడు. చెప్పండి, ఇవన్నీ మంచి లక్షణాలేనా కావా? ఆలస్యం అనేది ఇష్టపడిన. మీరు ఆలస్యం చేస్తారా? ఎవరికైనా ఆలస్యం చేస్తే వాళ్ళ పక్కనే లేట్ అని పెట్టాలి. చచ్చిపోయినాక పెడతారు, ఎందుకు అది లేట్ అని. కాబట్టి బతుకున్నవాడికి కూడా పెట్టవచ్చు. ఎందుకు? ఆలస్యం చేసేవాడికి. లేటుగా వస్తే మరి లేట్ అని పెట్టక ఎర్లీ అని పెడతారా? అందుకని ఈసారి నుంచి లేటుగా రాకండి. లేటుగా వస్తే ఏం పెడతారు? లేట్ అని పెడతారు. ఇంగ్లీష్లో లేట్ అని పెడతారు, తెలుగులో ఏం పెడతారు? కీర్తిశేషులు అని పెడతారు. అది లేటే, అది కీర్తిశేషులే. అవునా? ఆలస్యం ఎరగని వాడేతడు, ఆలస్యం ఇష్టపడని వాడు, సహించని వాడు. కానీ చాలామంది విశ్వాసులు, క్రైస్తవ లోకంలో బ్రతికేవాళ్ళు, దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళకి టైం విలువ తెలీదు. అందుకే ఒక పాత కాలం భక్తుడు పాట రాశాడు, కాల విలువ నీకు తెలియకపోయినా కష్టాల పాలయ్యెదవు. కాల విలువ తెలియకపోతే నువ్వు దేని పాలవుతావు? కష్టాల పాలవుతావు. ఆలస్యం ఎరగని యవనస్తుడు, అమ్మో నాకు నిత్య జీవం కావాలి, దీనికోసం కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్దామని అనుకోలేదు. ఆలస్యం చేయకుండా ఎలా వచ్చాడు? ఎలాగొచ్చినట్టు చదివాం మనం? పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆలోచించండి, ఒక యవనస్తుడు, ఒక అధికారం కలిగిన వాడు, మామూలుగా అధికారం కలిగిన వాడు పరిగెడతాడా? మనుషుల్ని పరిగెత్తిస్తాడా? ఇతరులను పరిగెత్తిస్తాడు. కానీ పరిగెత్తించేవాడు ఈయన పరిగెడుతున్నాడు. ఎంత గొప్ప లక్షణం! ఈరోజు మీటింగ్కి మీరు పరిగెడతా వచ్చారా, కాళ్ళు ఈడ్చుకుంటా వచ్చారా? మందిలో మాట వద్దు, మనసులో మాట చెప్పండి. పరిగెత్తుకుంటాను వచ్చారా? ఆ ఆశ లోపలుందా? దేవుని విషయాలలో ఆ తృష్ణ లోపలుందా? అందుకే ఎవరో తమాషాగా ఇలా చెప్పారు, ఇంగ్లీష్ పీపుల్ ఆర్
బిఫోర్ టైం, అమెరికన్స్ ఆర్ ఆన్ టైం, ఇండియన్స్ ఆర్ బియాండ్ టైం, ఇండియన్ క్రిస్టియన్స్ ఆర్ ఫార్ బియాండ్ టైం. ఇంగ్లీష్ వాళ్ళు 10 అంటే 9:30కు ఉంటారంట. అమెరికా వాళ్ళు 10 అంటే 9 గంటల 59 నిమిషాల 30 సెకండ్ల దాకా వాళ్ళు ఎక్కడుంటారో కనపడరు. ఆ ఆఖరి 30 సెకండ్లు వచ్చేటప్పటికి ఆ తలుపు నుంచి వస్తారా, ఈ తలుపు నుంచి వస్తారా, నేలలో నుంచే ఊరతారా, కప్పులో నుంచే ఊడి పడతారా తెలీదు. 10 అనేటప్పటికి మొత్తం ఉంటారు. భారతీయులు, భారతదేశము నా మాతృభూమి కదా. చాలా మందికి టైం సెన్స్ లేదు. ఎంత సమయాన్ని వృధా చేస్తున్నారో యవనస్తులు. మీరేమనుకోకపోతే నేటి దినాల్లో యవనస్తులు టైం వృధా చేసే వ్యాపకాలు ఏంటి చెప్పండి కొన్ని. మొబైల్, సూపర్ చెప్పారు. పోనీ అలాగని మొబైల్ లేకుండా బతుకుతారా? బతకరు. మొబైల్ లేకుండా బతకరు. అన్నం లేకపోయినా బతుకుతారు కానీ మొబైల్ లేకుండా అయితే బతకరు, గ్యారెంటీ అది. అసలు ఆ మొబైల్ ఎలా అలవాటైందంటే అన్నం తినాలంటే ముందు మొబైల్ ఇవ్వాలి 6 నెలల పిల్లోడికి కూడా. టైం వేస్టింగ్ అనేది అలవాటైపోయింది. కానీ ఈ యవనస్తుడు చూడండి, అధికారి అయి ఉండి ఆలస్యాన్ని సహించని వాడు. ఎన్ని మంచి లక్షణాలు అతనిలో ఎన్నయ్యాయి? 4. 5వది చెబుతాను రండి. 10వ అధ్యాయం 17వ వచనం. ఇంకొకరు చదవండి. ఏమోని అందరు చెప్పండి ఇంకొకసారి. మోకాళ్ళుని. ఆఫీసర్ ఎక్కడన్నా మోకాళ్ళు ఉంటాడండి? సహజంగా ఉంటాడా? అసలు ఆఫీసర్ వస్తే ఆయన చుట్టూ దర్పం వచ్చి ఇలా చూస్తాడు. ఒకవేళ చర్చకు వచ్చినా ఇలా చూస్తాడు. ఎవరు నన్ను చూసి కదలలేదేంటి, ఎవరు కుర్చీ ఇవ్వట్లేదేంటి అన్నట్టు చూస్తాడు. కానీ ఈయన పరిగెత్తుకుంటా వచ్చి ఏం చేశాడు? అధికారములో ఉన్నవాడు, యేసుప్రభు కూడా అధికారే, కానీ ఆయన అధికారిగా భూలోకానికి రాలా, ఒక దాసుడుగా వచ్చాడు. ఈయనకి ఇల్లు ఉంది, యేసుప్రభుకి ఇల్లు లేదు. అందుకే కదా అన్నాడు, నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి కానీ మనుష్య కుమారుడికి తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదు. ఈ ఇల్లున్నవాడు ఈ ఇల్లు లేని ఆయన దగ్గర, ఈ కేర్ ఆఫ్ అడ్రస్ ఉన్నవాడు కేర్ ఆఫ్ అడ్రస్ లేని ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? మోకాళ్ళుని. నేను చెప్పదలిచిన తర్వాత మాట, హీ వాజ్ హంబుల్, దీనత్వం కలిగిన వాడు. ఎవరుతను? యవనస్తుడు దీనత్వం కలిగిన వాడు. ఇప్పుడు నా వైపు చూడండి. యవనస్తుల్లో దీనత్వం ఎక్కువ ఉంటుందా, ధీమాతత్వం ఎక్కువ ఉంటుందా? కానీ యవనస్తుడు ఎంత దీనంగా ఉన్నాడండి చెప్పండి. మనకి ఈయనకి మ్యాచ్ అవుతుందా? టిక్కు కొట్టుకోవచ్చా? స్ట్రైక్ ఆఫ్ చేయటం ఇది కూడా. ఎంత దీనత్వం. అమ్మ ఎందుకే ఫోన్ అంతసేపు చూస్తావు అని అంటే ఆమె మాట ఏంటి, నీకేం తెలుసు, ఇందులోనే మా వర్క్స్ ఉంటాయని తెలుసా అంటారు. మొహం అంతా అదొకలాగా పెట్టి. అబ్బో ఎంత రేగిపోతారో, రేగు చెట్టులాగా. కానీ అధికారిగా ఉండి, ఉద్యోగస్తుడిగా ఉండి, యవనస్తుడిగా ఉండి, ఆలస్యం ఎరగని వాడిగా ఉండి యేసు ప్రభువు ముందు ఎంత దీనత్వం కలిగి ఉన్నాడండి. ఎంత దీనత్వం, ఎన్ని మంచి లక్షణాలు అతనిలో. చెప్పండి, ఇప్పుడు వరకు ఏం చెప్పాను? నా వాక్యం అంత ఎగిరిపోయినా పర్వాలేదు, ఈ పొడి పొడి మాటలు గుర్తుండాలి. మొదటిదేంటి? అతడు యవనస్తుడు. రెండవది అతడు అధికారం గలవాడు. మూడవది ఆలోచన కలవాడు. నాలుగవది ఆలస్యం ఇష్టపడని వాడు. ఐదవది దీనత్వం కలిగిన వాడు. దీనత్వం. మోకాళ్ళుని. ఇదే మాట లూకా ఏమన్నాడు చూడండి. మోకాళ్ళుని అన్న ఈ పదం లూకా ఏమి రాశాడు? ఆయనను చూచి. వెరీ గుడ్. మత్తయి ఏమి రాశాడు?
వచ్చి. సో ఈ విషయాన్ని ఎవరు రాశారు? మార్కు ఒక్కడే రాశాడు. ఎందుకు రాశాడంటే మార్కు దాసుడు కాబట్టి. మార్కు యేసు ప్రభువుని దాసుడిగా పరిచయం చేశాడు కాబట్టి దాసత్వం ఇతనిలో ఆ యాంగిల్ చూశాడు. డాక్టర్ గారు ఒక మనిషిని చూసినప్పుడు ఏం యాంగిల్ చూస్తాడు? అతనిలో ఉన్న రోగం. టీచర్ గారు ఒక మనిషిని చూసినప్పుడు ఏం చూస్తాడు? వీడు గుడ్ మార్నింగ్ చెబుతున్నాడా లేదా, అది మేనర్స్. టీచర్ చూసే యాంగిల్ వేరు. అలాగే మార్కు అతనిలో ఉన్న దీనత్వపు కోణాన్ని చూశాడు. అతడు దీనుడు. తర్వాత మాట చెప్తాను. 10వ అధ్యాయం 17వ వచనానికి రండి. 10:17. సద్బోధకుడా. ఆగండి. ఏంటి? సద్బోధకుడా అంటే నేను చెప్పదలిచిన మరొక మాట మర్యాదస్తుడు లేదా సన్మానించేవాడు. ఇతనిలో ఉండే మరొక శ్రేష్టమైన లక్షణం ఏంటి? మర్యాదస్తుడు, సన్మానించేవాడు. ప్రభువుని ఏమని పిలుస్తున్నాడు? సద్బోధకుడా, గుడ్ టీచర్ అన్నారు. ఈ రోజుల్లో యవనస్తులకు సహజంగా మర్యాదలు పోయినాయి. ఇది వరకు రోజుల్లో యవనస్తులు టీచర్లని లెక్చరర్లను చూస్తే అంత దూరం చూస్తే గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్ అని చేతులు కట్టుకునేవాళ్ళు. మా తరం వచ్చేటప్పటికి దగ్గరకు వచ్చినప్పుడు జేబులోనే చేతులు పెట్టుకొని గుడ్ మార్నింగ్ సార్ అంటున్నారు. ఇప్పుడు తరం పిల్లల్ని కనుక చూస్తే వాళ్ళు ఎట్లా ఉన్నారంటే, ఏంటి నేను వెళ్తుంటే ఆడికి కనపట్లేదా? ఎవరికరా అంటే అదే లెక్చరర్కి. కనపడేది ఏంట్రా అంటే గుడ్ మార్నింగ్ చెప్పడే నాకు. ఇది ప్రస్తుత తరం మారిపోతుంది. కానీ అధికారం కలిగిన వాడు, యవనస్తుడు, సన్మానించే స్వభావం కలిగిన వాడు ప్రభువు దగ్గర మోకాళ్ళుని ఎంత మర్యాదగా పిలుస్తున్నాడండి. చాలామంది వాళ్ళ తల్లిదండ్రులను, వాళ్ళ లెక్చరర్స్ను పేరు పెట్టి సరిగ్గా సంబోధించరు. ఈ స్కూల్లో చూడాలి యవనస్తుల సంగతి. కాలేజీల్లో నేను ఒక స్కూల్కి వెళ్ళాను. వెళ్తే అరే ఇప్పుడు ఎవరి పీరియడ్ రా అన్నాడు ఒకడు. అంటే ఇప్పుడు ఉల్లిపాయదిరా అన్నాడు. ఉల్లిపాయది ఏంట్రా అన్న. ఉల్లిపాయ అంటే ఆవిడ పొట్టిగా ఉంటుందంట, అందుకని చీర ఎక్కువ కుర్చీళ్ళు కడతదంట, అందుకని పొరల మీద పొరలు పెడతదని ఆ టీచర్కి ఏం పేరు పెట్టారు? ఉల్లిపాయ. ఇలాంటి తరం, మర్యాద లేని తరం ఇది. టీచర్లకు పేరు పెట్టే తరం. ఇంకొక టీచర్ ఉంది. ఆవిడని చూసి ఆమె కొంచెం పెద్దగా లావుగా ఉంటుంది. ఆవిడకి ఏం పేరు పెట్టారంటే ఆంబోత్ అని పేరు పెట్టారు. ఎవరి మీద కోప్పడగానే వెనక బెంచ్లో ఒకడు అంబా అంటాడు. ఆ మాట అనగానే టీచర్కి అర్థమవుతుంది, కానీ ఆడు ఎవడో చెప్పడు, బయటపడ్డు. క్లాసులో పిల్లలందరినీ బయటికి పంపిస్తే బయటికి వెళ్తారు, సరదాగా ఉంటారు. అలాగే ఏడిపించే తరం ఇది. కానీ యవనస్తుడు ఎవరు? మర్యాదస్తుడు. యేసు ప్రభువుని సద్బోధకుడా అంటున్నాడు. చూసారా అతనిలో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయో? మర్యాద ఇచ్చేవాడు. పెద్దలకు, వాళ్ళకి, మీ ఇంట్లో తల్లిదండ్రులకి మర్యాద ఇస్తున్నారా? సన్మానిస్తున్నారా? మీ సంఘములోని సేవకులను, తోటి విశ్వాసులను, పెద్దలను సన్మానిస్తున్నారా? గౌరవిస్తున్నారా? గౌరవంతో పిలుస్తున్నారా? మీరు కూడా ఎలాంటి పేర్లు పెడుతున్నారా? ఏంటిదవి? నిక్ నేమ్స్ అంటారు. వాటిని బిరుదులు ఇస్తుంటారు. ఆ లెక్కన విశ్వాసులు కూడా ఇస్తుంటారు. కొంతమంది పాస్టర్లకి రకరకాల బిరుదులు ఇస్తుంటారు. ఏం బిరుదులో తెలుసా? ఒట్టి వాక్యమే చెప్పాడు అనుకోండి, సుత్తకొట్టుడు పాస్టర్ అంటారు. అలాగని నాకులాగా కొద్దిగా ఎక్కువ నవ్విచ్చాడు అనుకోండి, ఈయన లౌక్యం ఎక్కువైపోయింది అంటారు. పోనీ సింపుల్గా సైకిల్ మీద వచ్చాడు అనుకోండి, ఏంటో దేశంలో అందరు పాస్టర్లు దీవించబడుతున్నారు, మా పాస్టరే అభివృద్ధి అవ్వట్లేదు అంటారు. అలాగే కారు వేసుకొని వచ్చాడు అనుకోండి, లెవెల్ పెరిగిపోయింది ఈ మధ్య ఈయనకి
అంటారు. వాక్యం గంటన్నర చెప్పాడు అనుకోండి, సుత్తు కొడుతున్నాడు అంటారు. 5 నిమిషాలే చెప్పాడు అనుకోండి, ఎందుకు ఆ చదువు అంతా దేనికి ప్రయోజనం, వాక్యమే తెలియదు అని అంటారు. ఏ రకంగానూ వదిలిపెట్టరు. అంటే ఏదో ఒక రకంగా విమర్శించడం ఏమైపోయింది, అలవాటైపోయింది. ఇటువంటి తరంలో ప్రభువుని సన్మానించే పేరు పెట్టి పిలుస్తున్నాడు, సద్బోధకుడా, గుడ్ టీచర్. సంఘంలో వాళ్ళని పిలుస్తున్నారా అలాగే? అన్న, అక్క, తమ్ముడు, చెల్లి అని సంఘంలో అలా పిలుచుకుంటే ఎంత బాగుంటుంది. అరే దొన్నపోతా ఇటు రారా, ఒరే ఎద్దా అని అంటే ఏం బాగుంటుంది అది. సన్మానించే స్వభావం కలిగిన వాడు. ఏం చెప్పాను? 6. 7వది చెప్తాను రండి. అదే 17వ వచనాన్ని మళ్ళీ చదువుదాం. మోకాళ్ళుని సద్బోధకుడా, నేను నిత్య జీవమునకు వారసుడనవుటకు ఏమి చేయవలను అంటే, ఇతడు సరైన ప్రశ్న సరైన వ్యక్తిని అడిగినవాడు. నేను దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, హీ వాజ్ ఎ టాక్ట్ఫుల్ మ్యాన్. జ్ఞానము కలిగినవాడు, జ్ఞానం కలిగినవాడు. సరైన ప్రశ్న అడిగాడు. ఎవరిని అడిగాడు? అడగాల్సిన వ్యక్తిని అడిగాడు. ఏమండి, భీమవరం ఇటు వెళ్ళాలండి అని విశాఖపట్నం వాడిని అడిగితే ఆన్సర్ ఏం చెప్తారు? అవునా కాదా? అమెరికాలో ఎలా బతకాలండి అని నాగుల్లంకోళ్ళని అడిగితే ఎలా చెప్తారు? ఎవరిని అడగాలో వాళ్ళని అడగాలి. అలాగే ఈయన కూడా నిత్య జీవాన్ని గురించి ఎవరిని అడగాలో ఆయన్నే అడిగాడు. సరైన ప్రశ్న అడిగాడు, సరైన వ్యక్తిని అడిగాడు. నిత్య జీవానికి వారసుడు అవటానికి నేనేం చేయాలి? యాక్ట్ఫుల్ యంగ్ మ్యాన్, తెలివి కలిగిన, జ్ఞానము కలిగిన యవనస్తుడు ఇతడు. మనకుందా జ్ఞానం? ఏ ప్రశ్న ఎవరిని అడగాలో చెప్తుంటారా? తెలుసా? అరే, నేను ఈ తాగుడు మానలేకపోతున్నానురా, మానటానికి ఏం చేయాలరా అని ఇంకో తాగుబోతాన్ని అడిగావనుకో, ఎట్లా ఉంటుంది అది ఆన్సరు? ఇదేముందరా, ఇప్పటికెళ్ళి తాగేద్దాంరా, తర్వాత చూసుకుందాం అని తీసుకెళ్తాడు. ఈ క్వశ్చన్ ఎవరిని అడగాలి? అని అడగాలి. అది జయించిన అడగాలి, రైట్ పర్సన్ అడగాలి. రైట్ క్వశ్చన్ అడగొచ్చు, కానీ రైట్ పర్సన్ అడగకపోతే ఉపయోగం ఏముంది? అరే, ఈ సెల్ ఫోన్లో అపవిత్రమైన దృశ్యాలు మానేయాలంటే ఏం చేయాలరా అని అవి చూసేవాడిని అడిగితే ఆడేం చెప్తాడు? సన్యాసి రాసుకుంటే బూడిద రాలినట్టు ఉంటుంది. ఆ ప్రశ్న ఎవరిని అడగాలో వాళ్ళని అడగాలి. ఇంగ్లీష్ టీచర్ దగ్గరికి వెళ్ళి A+B² సూత్రం నాకు అర్థం కాలేదండి అంటే ఆవిడేం చెప్తుంది? రైట్ క్వశ్చనే, కానీ రైట్ పర్సన్ అడగాలి. సరైన ప్రశ్నే సరైన వ్యక్తిని అడగాలి. ఇతడు తెలివి కలిగిన వాడు. ఏ ప్రశ్న అడగాలో తెలుసు, ఎవరిని అడగాలో తెలుసు. చూసారు ఎన్ని లక్షణాలు ఉన్నాయి అతనిలో. ఆ తర్వాత 10వ అధ్యాయం 19వ వచనానికి రండి. 10-19 నరహత్య. ఆ మాట గమనించండి. ఎన్ని వచ్చినాయో లెక్క పెట్టి చెప్పండి. పెద్ద చదువమ్మా. 6 లక్షణాలు. ఈ 6 లక్షణాలు ఏమేమన్నాడు మళ్ళీ చెప్పండి, అందరు కలిసిపోవండి. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, సన్మానించు. ఇప్పుడు నా వైపు చూడండి అందరూ. ఈ 6 మనం పరీక్ష పెట్టుకుందాం. మనం మొదటిది ఏంటి?
నరహత్య చేయవద్దు. మనం పాసా ఫెయిలా? సరే, ముందు కొత్త నిబంధన పక్కన పెట్టండి, పాత నిబంధన ప్రకారమే చూద్దాం. మనం ఎవరిని చంపలా ప్రస్తుతం వరకు, సో అది పాస్. రెండోది, వ్యభిచరింపవద్దు. ఇది పెళ్లి కావడానికి ముందే ఎఫ్ఐఆర్లు ఏమన్నా ఉన్నాయా? ఎవరితో కలిసి తిరగటం ఉందా? సెక్స్ చేయడం ఉందా? ఉంటే నువ్వు ఫెయిల్. దొంగిలవద్దు. మనం బయట దొంగతనం చేయంలే, ఇంట్లో నాన్న జేబులో, అమ్మ పర్సులో, తమ్ముడి డబ్బాలో, చెల్లెలి డబ్బాలో, బాక్సులో లాగుతూ ఉంటారు కదా. ఎవరు తీశారంటే ఏమో నాకేం తెలుసు. దొంగిలవద్దు. తర్వాత అబద్ధ సాక్షి, అంటే అబద్ధాలు ఆడొద్దు. దీంట్లో మనం అబద్ధాలు ఆడామా? అందరు మౌనం అయిపోయారు. అసలు అబద్ధాలే ఆడలేదా? ఆడారా? ఎన్నిసార్లు ఆడారు? 3 సార్లా? 4? చాలాసార్లు. ఇతను అబద్ధాల్లో దొరకలా, నరహత్యలో దొరకలా, వ్యభిచారంలో దొరకలా, ఆశించటంలో దొరకలా. తల్లిదండ్రులను సన్మానించు అంటే తల్లిదండ్రులు గౌరవిస్తున్నారా? మరి మీరు అమ్మా నాన్న గౌరవిస్తున్నారా? స్కూల్కి టైం అవుతుంది లేమ్మా అంటే హోగో అమ్మ, పెద్ద సాలు కానీ పెద్ద పొద్దుని లేపుతూ ఉంటావు, శని తగులుకున్నట్టు తగులుకుంటావు అంటున్నారా? తల్లిదండ్రులు సన్మానిస్తున్నారా? సో ఇవన్నిటికీ నేను ఒక పేరు పెడతాను. ఏంటో తెలుసా? హీ వాజ్ ఏ మోరల్ యంగ్ మ్యాన్. నైతిక విలువలు కలిగిన వాడతడు. ఎవరు? నైతిక విలువలు. ఈ నైతిక విలువల దగ్గర ఇప్పుడు నా వైపు చూడండి అందరూ. ఈ నైతిక విలువల దగ్గర మనకి ఎక్కువ ఉన్నాయా, ఆయనకి ఎక్కువ ఉన్నాయా? పెద్ద చెప్పండి. ఆయనకి ఎక్కువ ఉన్నాయని మీరు ఎలా చెప్పగలరు? యేసు ప్రభు ఒప్పుకున్నాడు కాబట్టి. ఎందుకంటే ఇవన్నీ తర్వాత మాట చదవండి. ఆ మాట చెప్పగానే ప్రభు ఏమన్నాడు? అందుకతడు బాల్యము నుండి ఇవన్నీ చెప్పాను. యేసు అంటే యేసు ప్రభు దాన్ని అంగీకరించాడా లేదా? ఎందుకంటే ఒకవేళ అంటే చీ అబద్ధీకుడా, దుష్టుడా, దుర్మార్గుడా, నా ముందు అబద్ధాలు ఆడతావేంట్రా అని అనేవాడు. ఎందుకంటే యేసు ప్రభు ముందు ఎవరు నటించలేరు, ఆయన ముందు ఎవరు అబద్ధాలు ఆడలేరు. ఎందుకు? అసలు ఆయనే సత్యం, నేనే మార్గమును సత్యమును జీవం. సత్యం ముందు వెళ్ళి అబద్ధాలు చెప్పగలరా? ఈజీగా పట్టేసుకుంటాడు ఆయన. కాబట్టి ఇవన్నీ వాస్తవమే. అంటే నైతిక విలువలు కలిగిన వాడు, మోరల్ వాల్యూడ్ యంగ్ మ్యాన్. ఇవన్నీ మంచి లక్షణాలు ఉన్నాయి అతనిలో. కానీ నా ప్రశ్న ఏంటో తెలుసా? ఇతని గురించి మీరు చాలాసార్లు వినుంటారు, కానీ ఇతడు రక్షణ పొందాడా లేదా? పొందలేదు. ఇప్పుడు వీటన్నిటిలో ఈ యవనస్తుణ్ణి ఈ త్రాసులో పెడదాం. ఒక పక్క ఇతన్ని కూర్చోబెడదాం, ఇంకో పక్క మనం కూర్చుందాం. ఇతని లక్షణాలన్నీ చెప్పండి ఒకసారి. మొదటిది యవనస్తుడు, ఓకే, మనం కూడా యవనస్తులం. రెండోది అధికారం కలిగిన వాడు, మనలో కొంతమందికి ఉంది, కొంతమందికి లేదు. తర్వాత ఆలోచన కలిగిన వాడు, అది కొద్దిగా మనకు తక్కువ. తర్వాత ఆలస్యం చెయ్యని వాడు, అది కూడా మనం ఓడిపోతానే ఉంటాం. ఆ తర్వాత దీనత్వం కలిగిన వాడు, మనకి అది అతని దీనత్వం, మనకే ధీమాతత్వం. తర్వాత మర్యాదస్తుడు, అదే అసలు మనకి లేదు. ఆ తర్వాత జ్ఞానం కలిగిన వాడు, అది కూడా తక్కువే మనకి. ఆ తర్వాత నైతిక విలువలు అతనికి ఎక్కువ ఉన్నాయా, మనకి ఎక్కువ ఉన్నాయా? ఇప్పుడు చెప్పండి. అయినా కూడా వాడు
పరలోకానికి వెళ్ళాలా? ఎందుకు వెళ్ళలేదు? అది ప్రశ్న. ఎందుకు వెళ్ళలేదు? వై డిడ్ హీ నాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్? ఎందుకు పరలోక రాజ్యానికి అతడు వారసుడు అవ్వలేదు? ఇన్ని మంచి లక్షణాలు కలిగి ఉన్న అవసరమైనది ఒక్కటి చేయలేదు. ఆ ఒక్కటేంటో చెబుతాను రండి. ఇటువంటి ఆయన మీద యేసు ప్రభు ప్రేమ చూపాడు, కృప చూపాడు. ఆ చూపి ఏమన్నాడో చదువుదాం రండి. 21వ వచనం. యేసు అతని చూచి అతని ప్రేమించి. యేసు అతనిని చూచి అతనిని ప్రేమించి. తమ్ముడు, చెల్లి, అమ్మా, అయ్యా, ఈరోజు దేవుడు నిన్ను చూస్తున్నాడు. జీసస్ సీస్ యూ. 2, యేసు అతనిని ప్రేమించాడు. జీసస్ లవ్స్ యూ. యేసు నిన్ను చూస్తున్నాడు. నువ్వు వెనక బెంచ్లో కూర్చున్నావు, గోడ దగ్గర కూర్చున్నావు, తలుపు బయట కూర్చున్నావు, నన్ను ఎవరు చూడట్లేదు అనుకున్నావు. నీ అంత పిచ్చితనం మరొకరికి లేదు. యేసు అందరినీ ఎరిగినవాడు. యేసు అందరినీ ఎరిగినవాడు. ఎవడును మనుష్యుని గురించి ఆయనకు సాక్ష్యమేనక్కర్లేదు. ఎక్కడుందా మాట? యోహాను సువార్తలో ఉంటుంది. యేసు అందరినీ ఎరిగినవాడు. ముందు కూర్చున్న వాళ్ళని ఎరిగినవాడు, వెనక కూర్చున్న వాళ్ళని ఎరిగినవాడు, ఆడవాళ్ళని ఎరిగినవాడు, మగవాళ్ళని ఎరిగినవాడు, పిల్లల్ని ఎరిగినవాడు, పెద్దల్ని ఎరిగినవాడు, చదువుకున్న వాళ్ళని ఎరిగినవాడు, చదువులేని వాళ్ళని ఎరిగినవాడు, నాగుల్లంకోళ్ళని ఎరిగినవాడు, భీమవరం వాళ్ళని ఎరిగినవాడు, మార్టేరు వాళ్ళని ఎరిగినవాడు, విజయవాడ వాళ్ళని ఎరిగినవాడు. ఆయన ఎరగనివాడు ఎవరు లేరు. ఆయన అందరినీ ఎరిగినవాడు. కనపడేలా కూర్చున్న వాళ్ళని ఎరిగినవాడు, కనపడకుండా కూర్చున్న వాళ్ళని ఎరిగినవాడు, దగ్గర వాళ్ళని ఎరిగినవాడు, దూరం వాళ్ళని ఎరిగినవాడు. యేసు అందరినీ ఎరిగినవాడు. గుర్తుంచుకో, హీ సీస్ యూ, హీ లవ్స్ యూ. ఆయన నిన్ను చూస్తున్నాడు, ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. నువ్వెక్కడున్నావో, ఏం చూస్తున్నావో, ఏం ఆలోచిస్తున్నావో అవన్నీ ఎరిగి ఉన్నాడు. ఎరిగి ఉన్న ప్రభు అతన్ని ప్రేమించు సలహా చెప్పాడు. ఏమని చెప్పాడో తెలుసా? తర్వాత మాట చదవండి. అతను ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది. నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకిమ్ము. పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించు. 2 పరీక్షలు పెట్టాడు ఆయన. ఏంటో తెలుసా? నా కోసం, నీవు పరలోక రాజ్యం కోసం 1 కొంత త్యాగం చేయి, 2 నన్ను వెంబడించు. ఫర్సేక్ సమ్, ఫాలో మీ. 2 అన్నాడు. చెప్పండి ఏమేంటి? ఫర్సేక్ ఫ్యూ, కొన్నిటిని విసర్జించు, నన్ను వెంబడించు. ఈ పరీక్షల దగ్గర ఫెయిల్ అయ్యాడు అతను. మిగతా అన్నీ పాస్ అయ్యాడు. ఏమేం పాస్ అయ్యాడు? యవన కాలం, మర్యాద, మంచితనం, అధికారం, సన్మానం, ఆలస్యం లేనితనం, నైతిక విలువలు, వీటన్నిటిలో పాస్ అయ్యాడు. కానీ 2 దగ్గర ఫెయిల్ అయ్యాడు. ఏంటి ఆ 2? దేవుని మాట, ప్రభు మాట వినలేదంతే. ఏమినలా? ప్రభు మాట వినలా. ప్రియమైన తమ్ముడు, ప్రతి శుక్రవారం వస్తున్నావేమో, ప్రతి ఆదివారం వస్తున్నావేమో నాకు తెలియదు. కానీ ఎంత మాత్రం చేత నువ్వు పరలోకం వెళ్తావని గ్యారంటీ లేదు. ఆయన చెప్పింది చేయాలి, చెప్పింది చేయాలి, చెప్పింది చేయాలి, చెప్పినట్టుగా చేయాలి, చెప్పింది చెప్పినట్టుగా చేయాలి, అంతే. ఒక ఉద్యోగానికి ప్రకటన ఇస్తే ఆ ప్రకటన చూసి ఒక యవనస్తుడు వెళ్ళాడు. వెళ్తే
ఆ బయట ఉన్న వాచ్మ్యాన్ అన్నాడు, మా సార్ దగ్గర ఉద్యోగం చేయడం చాలా కష్టమయ్యా, క్రమశిక్షణ ఉండాలి. ఓ, నా దగ్గర ఉంది అన్నాడు. అంటే సరే అని తీసుకెళ్ళాడు. సార్, ఈయన మనం పేపర్లో ప్రకటన చూసి ఉద్యోగం కొరకు వచ్చాడు. అంటే ఏ పని చేస్తావు అన్నాడు. మీరేం చెబితే అది చేస్తాను సార్ అన్నాడు. ఇక్కడ ఒక రాళ్ళు కుప్ప ఉంది, ఇవన్నీ తీసి ఆ మూలై అన్నాడు. అదే ఇంకేదో పెద్ద పని అనుకున్నాను సార్ అని అరగంటలో వేసేశాడు. వచ్చి ముందు నిలబడ్డాడు. ఈరోజుకు పని అయిపోయింది, వెళ్ళిపో అన్నాడు. ఇదేంటి సార్, క్వశ్చన్ మార్క్ ముఖం పెట్టాడు. నీ పని ఇంతే, ఇది ఇంటర్వ్యూ ప్రాసెస్, ఇది సెలక్షన్ ప్రాసెస్ ఎలాగుంటుంది. రేపు వచ్చాడు. సార్, ఈరోజు కూడా వచ్చాను, ఈరోజు ఏంటి నా పని అన్నాడు. నిన్న అక్కడ వేసావు కదా రాళ్ళు, అవన్నీ తెచ్చి ఇక్కడే అన్నాడు. అవి మొత్తం తెచ్చి ఇక్కడ వేసాడు. వేసేటప్పుడు మనసులో ఇదేంటి ఉద్యోగం ఇస్తానని ఇక్కడ రాళ్ళు అక్కడే వేయమంటున్నాడు, మళ్ళీ అక్కడే ఇక్కడే వేయమంటున్నాడు అనుకుంటున్నాడు. అవన్నీ మళ్ళీ ఇక్కడ వేసాడు. వేసిన తర్వాత ఈరోజు నీ పని అయిపోయింది, వెళ్ళిపో అన్నాడు. రేపు మళ్ళీ వచ్చాడు. సార్, ఈరోజు పని ఏంటి అన్నాడు. ఇక్కడ రాళ్ళన్నీ తీసి అక్కడే అన్నాడు. క్వశ్చన్ మార్క్ మొహం పెట్టుకొని ముఖంలో రంగులు మారుస్తూ, అందుకే వాచ్మ్యాన్ చెప్పినప్పుడే నేను వినాల్సింది, పొరపాటున వచ్చాను అని మొత్తానికి లోపల సనుక్కుంటా పైకి మాత్రం విధేయుడిగా వేశాడు. 4వ రోజు ఆయన ఈయన దగ్గరికి రాకుండా ఆ రాళ్ళు తెచ్చి ఇక్కడికి వేసి వచ్చాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఈ రాళ్ళు అక్కడే ఉంచు అన్నాడు. లేదు సార్, మీరు 3 రోజుల క్రితం మీరు ఇటు దట్టు అటు దిట్టేయమన్నారు కదా, వేసాను. ఈరోజు కూడా ఇది వేస్తారేం చెబుతారని ముందే వేసి వచ్చాను సార్ అన్నాడు. అన్ఫిట్, గెట్ అవుట్, వెళ్ళిపో అన్నాడు. నేను చెప్పిన మాట చెప్పినట్టు చేసేవాడే నాకు పనికొస్తాడు, అంతేగాని నేను ఇలా చెబుతానని ఊహించి చేసేవాడు నాకు అవసరం లేదు. యేసు ప్రభు నా దగ్గర కోరేదేంటో తెలుసా? ప్రతి దినం ఆయన చెప్పింది చేయాలని. వాళ్ళు కావాలి ఆయనకి. అక్కడే ఫెయిల్ అయ్యాడు మనవడు. విలువలు బాగున్నాయి, సన్మానం బాగుంది, అధికారం బాగుంది, చాలా మంచి లక్షణాలు ఉన్నాయి, కానీ ప్రభువు చెప్పింది చెయ్యలా. ఆయనను వెంబడించాలంటే కొన్ని విడిచిపెట్టాలి. కోతికి ఆకలేసి అడవిలో తిరుగుతూ ఉంటే చిక్కుడుగాయ గింజలు కనపడ్డాయి. తినుకుంటా వెళ్తుంటే ఒక డబ్బా నిండా చిక్కుడుగాయ గింజలు కనపడ్డాయి. ఆ డబ్బాలో చేయి పెట్టింది అది. ఒక గుప్పెడు గనక పట్టుకుంటే ఈ మొత్తం తీసుకొని వెళ్ళి వారం రోజుల దాకా ఈ అన్నం కోసం వెతికే భారం తప్పిపోద్ది అని చెప్పి తీసుకుందామని తీసుకుంది. తీసుకునేటప్పటికి టక్ మంట మూతబడింది. అది డబ్బానే కానీ చూడటానికి అది దీని చెయ్యి బంధించే ఊరే అన్నమాట. ఇప్పుడు ఇక అది ఎగురుతా ఉంది కానీ వదిలిపెట్టట్లా. అది గుప్పిళ్ళు లూజ్ చేస్తే వచ్చేస్తుంది చెయ్యి, అది లూజ్ చేయట్లా. లూజ్ చేస్తే దాని భయం ఏంటి చెప్పండి? లూజ్ చేస్తే ఆహారం మిస్ అయిపోతానేమో అనుకుంది. ఎగురుతుంది. అది ఎగిరే కొద్దీ చెయ్యి కట్ అయిపోతుంది. ఎదురగల సెన్సే రావడల్లా. ఈ లోపల ఆ ఊరి పెట్టినోడు వచ్చాడు. అది ఎగురుతా ఉంటే దాని నెత్తి మీద దుడ్డు కర్ర పెట్టి ఒక్కటేశాడు. దెబ్బకి దెమ్మ తిరిగింది, తలకాయ పగిలింది, చచ్చింది. దేనికోసం ప్రాణం పోయింది అది? దాని ఆహారం, దాని అవసరమే దాని ప్రాణం తీసింది. అది దానికి అవసరమే. కానీ ప్రాణం, ఆహారం ఈ రెండింటినీ పోల్చుకుంటే ఈ ఆహారం ఇంకోసారి సంపాదించుకోవచ్చు, కానీ ప్రాణం ఇంకోసారి వస్తుందా? రాదు. ఈ ధనవంతుడు అలాంటివాడు అన్నమాట. నిత్య జీవం మళ్ళా రాదిక. ఉద్యోగం పోతే ఇంకో ఉద్యోగం సంపాదించుకోవచ్చు, డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. చాలామంది
దేవుని మందిరానికి వచ్చి ఈ గింజలు వదిలిపెట్టట్లా, గుప్పిట్లో పట్టుకొనే ఉన్నారు. అది కావాలి, ఇది కావాలి, అవ్వ కావాలి, బొవ్వ కావాలి, ఈ గింజలు కావాలి, నా ప్రాణము కాపాడబడాలి అంటే అవ్వదు. అందుకే ప్రభు అన్నాడు, నీకు నిత్య జీవం కావాలా, అది వదిలేయి, అది వదిలేయి. వదిలేయకుండా అవ్వదు. లోకాన్ని, లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టమని చెప్తున్నాడు ప్రభు. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. తమ్ముడు, చెల్లి, లోకం ఆకర్షణీయంగా కనపడుతుంది. లోకం అంటే 3 అర్థాలు ఉన్నాయి. మొదటి అర్థం ఏంటో తెలుసా? కంటికి కనబడే ప్రపంచం. రెండవ అర్థం ఏంటో తెలుసా? లోకములో ఉన్న మనుషులు. మూడవ అర్థం ఏంటో తెలుసా? లోకములో ఉన్న పద్ధతి. లోకం అంటే 3 అర్థాలు చెప్పండి. కంటికి కనబడే ప్రపంచం, సముద్రాలు, లోయలు, గుట్టలు, కొండలు, సృష్టి, ఇది లోకమే. 2, లోకం అంటే అర్థం అందులో ఉన్న మనుషులు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటే అర్థం ఏంటి? లోకములో ఉండే మనుషులను ప్రేమించాడు. దేశమనగా మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నాడు కవి. అలాగే బైబిల్ యోహాను 3:16 చెప్తుంది, లోకమంటే దేశాలు కావోయ్, లోకమంటే మనుషులోయ్. ఆ లోకాన్ని ప్రభు ప్రేమించాడు. అలాగే యోహాను తన పత్రికలో రాస్తూ, చిన్నపిల్లలారా, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అక్కడ లోకం అంటే లోకములో ఉండే సిస్టమ్, లోకములో ఉండే పద్ధతి. లోకములో ఉండే పద్ధతి ఏంటి? ఎంజాయ్, సంతోషించు, నచ్చినట్టు తిరుగు. ఆ తత్వాన్ని నీవు వదిలిపెట్టకపోతే యేసు ప్రభువుకు నువ్వు పనికిరావు. రెండిటిని చేద్దాం అనుకుంటే అవ్వదు. అర్థమవుతుందా? అందుకనే ఈ యవనస్తుడు ఇన్ని మంచి లక్షణాలు కలిగి కేవలం ప్రభు చెప్పిన మాటకు లోబడలేక వెళ్ళిపోయాడు. కానీ అక్కడ ఒక మాట, చాలా అద్భుతమైన మాట ఏంటంటే, యేసు అతనిని చూచి అతనిని ప్రేమించి, అయ్యో వీడు ఎంత ఆశపడుతున్నాడు, ఎంత ఆశగా నా దగ్గరకు వచ్చాడు, వీడు ఇది పొందితే ఎంత బాగుండు అని ప్రభు అనుకున్నాడు. ఇక్కడ నేను చెప్పదలిచిన మాట, అతనిలో ఎన్ని ఫుల్లులో చెప్పాను, ఇతనిలో యేసు ప్రభువులో కూడా ఫుల్. ఏం ఫుల్లో తెలుసా? జీసస్ వాస్ గ్రేస్ఫుల్ టువర్డ్స్ హిమ్. ప్రభు ఆయన పట్ల కృప కలిగి ఉన్నాడు, ప్రేమ కలిగి ఉన్నాడు, ఆప్యాయత కలిగి ఉన్నాడు. ఈరోజు కూడా నీ పట్ల ఆయన కృప కలిగి ఉన్నాడు. వస్తావా ఆయన దగ్గరికి? ఒకటి మాత్రం వాస్తవం, ఆయనను వెంబడించాలంటే నువ్వు విడిచిపెట్టకుండా అవ్వదు. కొన్ని విడిచిపెట్టాలి. అలాంటి విడిచిపెట్టవలసినవి కొన్ని నేను చూపిస్తాను రండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనానికి రండి. మత్తయి 4:19. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి, విడిచిపెట్టారు? వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించి. అమ్మా, తమ్ముడు, చెల్లి, అన్న, అక్క, అయ్యా, బాబు, యేసు ప్రభువుని వెంబడించాలంటే ఏదైనా ఒకటి వదిలేయాలి. వదిలేయకుండా కుదరదు, వీలు కాదు. వాళ్ళు వలలు విడిచిపెట్టారు. నిన్ను వలలు వదలమంటలేదు, నిన్నేదో వదలమంటున్నాడు. అది లవ్ అఫేరా? అది ఒక పనికిమాలిన అలవాట? అది పోర్నోగ్రఫీ, అపవిత్రమైన అశ్లీల దృశ్యాల? అది విడిచిపెట్టమంటున్నాడు. అది వదిలేయకుండా నా వెంబడి రాలేవు. నీలో ఎన్ని మంచి లక్షణాలైనా ఉండొచ్చు,
ఇది అర్థం కావడానికే ఈ యవనస్తుడు గురించి 3 స్థలాల్లో రాపిచ్చాడు. ఎంత మంచోడే రాలేకపోయాడు, నేను చెప్పింది వినలేనందువలన. ఇవన్నీ లేని మీరు ఊరికే చర్చకొచ్చి ఎలా వద్దాం అనుకుంటారు నా దగ్గరికి? మీ పిచ్చ, వెర్ర, మెంటలా? విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టకుండా, మానవలసింది మానకుండా పరలోకానికి ఎలాగొస్తామనుకుంటున్నారు మీరు? చర్చకొస్తే సరిపోద్ది అనుకుంటున్నారా? అది ప్రభు ప్రశ్నిస్తున్నాడు. వాళ్ళు వదిలిపెట్టేశారు వాళ్ళని. సిక్కు కుటుంబంలో నుంచి మారు మనసు పొందిన తర్వాత ఎలాగైనా ఇతనిని మళ్ళా మతంలో కలపటానికి సాధు సుందర్ సింగ్ని వాళ్ళ నాన్న శిక్షించాడు, భయపెట్టాడు, బాధ పెట్టాడు, ఇబ్బంది పెట్టాడు. ఇక వీలు కాదని ఆఖరి ప్రయత్నం చేశారు. ఈయన యేసు ప్రభు నమ్మకం మునుపు ఒక అమ్మాయితో లవ్ అఫేర్లో ఉంది. ఆ అమ్మాయిని ఈయనకిష్టమైన డ్రెస్లో డెకరేట్ చేసి, సెంటు కొట్టి, స్ప్రే కొట్టి, నువ్వు ఎలాగైనా సాధు సుందర్ని పడేయాలి, అతన్ని మతంలో నుంచి విడిపించాలంటే సుందర్ నా మాట ఈజీగా వింటాడు అనుకుంటే వెళ్ళింది. ఒక పార్కులో కూర్చొని ఉన్నాడు సుందర్ సింగ్. వాసన రాగానే అర్థమైంది గర్ల్ ఫ్రెండ్ వచ్చిందని. కళ్ళు తిప్పల. ఆ అమ్మాయి ముందుకొచ్చింది. సుందర్ అంది. కళ్ళు తిప్పల. అలాగే ఆకాశంలోకి చూస్తున్నాడు. సుందర్, నేను అంది. ఎస్, వాట్ డూ యు వాంట్? ఏమైందిరా నీకు? ఇట పిచ్చి పట్టింది, నన్ను పెళ్లి చేసుకుంటానన్నావు కదరా. సారీ అన్నాడు. నువ్వు నన్ను ప్రేమించావు కదరా. ప్రేమించింది నిజమే, ఇప్పుడు కూడా ప్రేమిస్తున్నాను. కానీ ఆ ప్రేమ వేరు, ఈ ప్రేమ వేరు. అప్పుడు నిన్ను మోహంతో నీ అందాన్ని అనుభవించాలని, నిన్ను భార్యగా పొందాలని ప్రేమించాను. ఇప్పుడు నాకు అలాంటి ప్రేమ కాదు. యేసు ప్రభు నా హృదయంలోకి ఇచ్చిన ప్రేమ ఉంది. అదేంటి, నీ హృదయం నాకు ఇచ్చానన్నావు కదా అన్నాడు. అవును, అది కూడా నిజమే. కానీ నాకుంది ఒకే ఒక్క హృదయం, ఆల్రెడీ అది నా ప్రభువుకి ఇచ్చాను. ఇక నీకు ఇవ్వడానికి నాకేం హృదయం లేదు. ఇంతేనా? ఇంతే, ఇదే నా నిర్ణయం. సారీ, బాయ్ అని చెప్పి లేచి వెళ్ళిపోయాడు. యేసు ప్రభుని వెంబడించాలంటే రెండూ చేయడం కుదరదు. ఏదైనా ఒకటి వదిలిపెట్టాలి. వదిలిపెట్టకుండా అవ్వదు. ఇతడు వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? వదలటానికి ఇష్టం లేక. మంచోడే, చాలా విషయాల్లో మంచోడే, కానీ ఇష్టం లేక వెళ్ళిపోయాడు. తమ్ముడు, చెల్లి, నిన్నేమి కొండలు ఎక్కమంటల్లా, లోయలు దిగమంటల్లా, సముద్రాలు ఈదమంటల్లా, కొబ్బరికాయలు కొట్టమంటల్లా. ఆయన అంటున్నాడు, నా కోసం నీ పాత అలవాట్లు విడిచిపెట్టు, నీ పాత స్నేహాలు విడిచిపెట్టు, నాకు అసహ్యమైన విడిచిపెట్టు. నాకెందుకు అసహ్యమైనవంటే అవి నీకు కీడు కలగజేసేవి, నీకు నష్టాన్ని కలగజేసేవి. వాటిల్ని విడిచిపెట్టు, నేను నీకు మేలు చేస్తాను, నీకు నిత్య జీవం ఇస్తాను. నువ్వు ఆ మాట వింటే, ఈ గుప్పిడి వదిలేస్తే నువ్వు బతుకుతావు. నీకు కావాల్సిన ఆహారం నేను ఇస్తాను. నా రాజ్యం, నా నీతిని మొదట వెతుకు, నీకేం కావాలో దొరుకుతుంది. నువ్వు ఆ గుప్పిడి వదలలేదంటే దుడ్డు కర్ర వస్తుంది, నీ నెత్తి పగలగొడుతుంది, చస్తావు. వదిలిపెట్టు, ఆ గుప్పిడి గింజలు వదిలిపెట్టు. ఈరోజు ఏం పట్టుకున్నావు? నీ గుప్పిట్లో ఏం పట్టుకున్నావు? ప్రభు నీకు నిత్య జీవం. ఇన్ని మంచి లక్షణాలు కలిగిన ఈ వ్యక్తి పొందకుండా వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోతుండగా యేసు ప్రభు అతను చూసి, అతను ప్రేమించిన విధానం చూసి అనుకొని ఉంటాడు, అయ్యో పాపం, అయ్యో పాపం. ఇన్ని మంచి లక్షణాలు కలిగి. మీకు అర్థమాటకు ఒక మాట చెప్తాను. పరీక్ష ఒకడు ఫెయిల్ అయ్యాడు. జాగ్రత్తగా వినండి. 3 ఫెయిల్ అయ్యారు. వింటున్నారా బాగా? పరీక్ష 3 ఫెయిల్ అయ్యారు. ఒకడికేమో
పాస్ మార్క్ 35 రావాలి, వీడికి 34 వచ్చి ఫెయిల్ అయ్యాడు. ఇంకొకడికేమో పాస్ మార్క్ 35 రావాలి, ఆడికి 25 వచ్చి ఫెయిల్ అయ్యాడు. ఇంకొకడేమో పాస్ మార్క్ 35 రావాల్సి ఉండగా వాడికి 5 మార్కులు వచ్చి ఫెయిల్ అయ్యాడు. ఒకడు ఎన్ని మార్కులతో ఫెయిల్ అయ్యాడు? 5, తర్వాత 25, 34. వీళ్ళల్లో ఎక్కువగా బాధపడేవాడు ఎవడు? సేమ్ 34 మార్కులు కొట్టి ఫెయిల్ అవ్వడం ఎంత బాధ. ఆఖరి నిమిషం దాకా వచ్చి ట్రై చేసి ఓడిపోతే ఎంత బాధ. తమ్ముడు చర్చికి వచ్చి మీటింగులు విని, మాటలు విని, పాటలు పాడి, ప్రభు వదలమన్నవి వదలకుండా, ఆయన మాటకు విధేయత చూపకుండా వెళ్ళిపోతే ఎంత బాధ. వాళ్ళకు వచ్చే నరకం ఎంత భయంకరం, బాధాకరం. ఆలోచించే ఒకసారి. ఈ మాటలు అర్థమైతే, ప్రభువా నువ్వేదైతే వదలమంటున్నావో అది వదిలేస్తాను, దాన్ని విడిచిపెడతాను. నాకు నీకు విధేయత చూపటం ముఖ్యం, నాకు నీ సంతోషం ముఖ్యం, నాకు నీ చిత్తం చేయడం ముఖ్యం. నేను ఇష్టపడుతున్నాను ప్రభువా అని ప్రభుకి మాటిస్తారా? తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.